అప్పులు చేసి గ్రామాలను అభివృద్ధి చేశారు. పెండింగ్ బిల్లులను చెల్లించడంలో ప్రభుత్వాలు నిర్లక్ష్యంగా వ్యవహరిస్తున్నాయని, దీంతో తమ బతుకులు రోడ్డున పడ్డాయని పలువురు సర్పంచ్లు ఆవేదన వ్యక్తం చేశారు. స్వంత కుటుంబం అభివృద్ధికి తాము అప్పులు చేయలేదని, కానీ గ్రామ ప్రజల సమస్యలు తీర్చాలన్న ఉద్దేశంతో పెళ్లాల మీద పుస్తల తాళ్లు అమ్మి అభివృద్ధి పనులు చేస్తే ఈ ప్రభుత్వాలు వాటి బిల్లులు చెల్లించడం లేదని, ఫలితంగా అనేక మంది సర్పంచ్ల జీవితాలు దుర్భరంగా తయారయ్యాయని రామడుగు సర్పంచ్ పంచాల జగన్మోహన్ గౌడ్ ఆవేదన వ్యక్తం చేశారు. తమను నమ్మకంతో గెలిపించిన ప్రజల కోసం అప్పులు చేసి గ్రామాన్ని అభివృద్ధి చేస్తే వాటికి సంబంధించిన బిల్లులు ఇవ్వక తమను ఇబ్బందులు పెడుతుందన్నారు. ఇక తమకు మద్దతు ఇస్తామంటూ మాజీ ఆర్థిక మంత్రి హరీష్ రావు బిల్లులు ఎందుకు ఇవ్వలేకపోయారని ప్రశ్నించారు. ఇప్పుడు మద్దతు ఇస్తామంటూ ప్రకటనలు చేయడం బాధాకరంగా ఉందన్నారు. ఇప్పటికైనా తమ డబ్బులు తమకు ఇస్తే మంచిదని, లేని పక్షంలో తాము తీవ్ర స్థాయిలో ఆందోళన చేస్తామని హెచ్చరించారు. అంతేకాదు ఎమ్మెల్యేలను గ్రామాల్లో తిరగనివ్వబోమన్నారు. కాసింపేట గ్రామ సర్పంచ్ గంప వెంకన్న మాట్లాడుతూ లక్షల రూపాయల అప్పులు చేసి గ్రామాభివృద్ధికి పాటుపడితే బిల్లులు ఇవ్వకుండా ఈ ప్రభుత్వాలు తమ బతుకులతో ఆటలాడుకుంటున్నాయన్నారు. తాము అధికారంలోకి వస్తే సర్పంచ్ బకాయిలు చెల్లిస్తామన్న సీఎం రేవంత్ రెడ్డి కాంగ్రెస్ ప్రభుత్వం ఏర్పడి సంవత్సరం కావస్తున్న సర్పంచ్ల బకాయిలను ఎందుకు విడుదల చేయడం లేదంటూ ప్రశ్నించారు. ఈ సమావేశంలో రాజన్న సిరిసిల్ల జిల్లా తాజా మాజీ సర్పంచ్ జేఏసీ కన్వీనర్ అక్కనపల్లి కరుణాకర్, ఉమ్మడి కరీంనగర్ జిల్లాకు చెందిన పలువురు మాజీ సర్పంచ్లు దమ్మ అంజయ్యలు పాల్గొన్నారు. గ్రామాలను మంచి అభివృద్ధి చేసి గ్రామంలో రైతు వేదిక, శ్మశాన వాటిక, డంపింగ్ యార్డు, కమ్యూనిటీ హాల్స్, డ్రైనేజీలు, సీసీ రోడ్లు ఇలా చెప్పుకుంటూ పోతే పల్లె ప్రకృతి వనాలు, క్రీడా ప్రాంగణాలు ఇట్లా చెప్పుకుంటూ పోతే ఎన్నో అభివృద్ధి పనులు 2019-24 సర్పంచ్ చేయడం జరిగింది. చేసి ఎంపీ రికార్డులు కూడా రెడీ చేసుకొని ఉన్నప్పటికీ మాకు పెండింగ్ బిల్లులు దాదాపుగా రాష్ట్ర వ్యాప్తంగా 1500 కోట్లు సర్పంచులు రావాల్సినటువంటి పరిస్థితి ఉన్నది. ఇవి ఇప్పటి వరకే సర్పంచులు ఆత్మహత్యలు చేసుకున్నారు. గ్రామాలను అభివృద్ధి చేసి సకాలంలో బిల్లు రాక భార్య పిల్లల మీద ఉన్నటువంటి బంగారాన్ని కుదబెట్టి కూడా గ్రామాలను అభివృద్ధి చేయడం జరిగింది. అయినా కూడా బిల్లు రాకపోవడంతో సర్పంచుల యొక్క ఆస్తులను కూడా అమ్ముకొని, భూమి జాగాలను అమ్ముకొని మరి అభివృద్ధి చేయడం జరిగింది. అయినా కూడా ఈ రాష్ట్ర ప్రభుత్వం ఎలాంటి స్పందన లేదు. సర్పంచులు ఆత్మహత్యలు చేసుకొని రోడ్ల మీద పడే పరిస్థితి కూడా ఏర్పడింది. అయినా కూడా ఈ ప్రభుత్వం ఎక్కువ రోజు కూడా సర్పంచుల విషయంలో మాట్లాడతలేదు. మేము గత 11 నెలల నుంచి శాంతియుతంగా సర్పంచుల ఉద్యమిస్తూనే ఉన్నాం. ప్రభుత్వానికి మంచి పేరు ఇవ్వాలని చెప్పి మేము గ్రామాలలో అంటువ్యాధులు ప్రబలించకుండా చెత్త చెదారాన్ని వెంటనే రోజు తరలించి డంపింగ్ యార్డ్ చేసి సెగ్రిగేషన్ షెడ్ వేసి దాన్ని ఎరువులు తయారు చేసి ఈ రకంగా మన అంటువ్యాధులు ప్రబలించకుండా ఇంటింటికి ఇంకుడు గుంత, ప్రతి ఇంటికి ఇంకుడు గుంత కట్టి ప్రతి ఇంటికి డ్రైనేజ్ లేకుండా ప్రతి ఇంటికి ప్రతి గల్లికి సీసీ రోడ్డు పోసి పల్లె ప్రకృతి వనాలు కానీ, డంపింగ్ యార్డులు కానీ, సెగ్రిగేషన్ షెడ్లు కానీ, వాళ్ళు చెప్పినట్టు రైతు వేదికలు కానీ, వాళ్ళు చెప్పినటువంటి ప్రతి ఒక్క పని చేసుకుంటూ వారసంతాలు కానీ ఇవన్నీ చేసి అప్పుల పాలైనం. గది మేము ప్రభుత్వం చెప్పినటువంటి పనే చేసాం. మాకు ఈ పార్టీ ఆ పార్టీకి సంబంధం లేదు. ప్రభుత్వ గ్రామంలో ఉన్నటువంటి సర్పంచ్ కలెక్టర్ ఆదేశాల ప్రకారం నడుచుకోవాల్సిందే, ప్రభుత్వ ఆదేశాల ప్రకారం నడుచుకోవాల్సిందే. కానీ అప్పుడు హరీష్ రావు గారు ఇప్పుడు మద్దతు చేస్తున్నారు. మీ మద్దతు మాకు అవసరం లేదు. అప్పుడు నువ్వు ఆర్థిక శాఖ మంత్రి ఉన్నావు కదా, మా డబ్బులు మాకు ఇచ్చిపోతే అయిపోవు కదా. తారక రామారావు కూడా ఏదో మాట్లాడుతున్నాడు, వాళ్ళు ఇవ్వలేదు. సరే, నిరుత్సాహంతో వాళ్ళు ఇవ్వలేదనే ఆలోచనతో మా మిత్రుడు చెప్పినట్టు కాంగ్రెస్ వైపు మొగ్గి మాలో చాలామంది పనిచేశాం. వాస్తవంగా చెప్పాలంటే సర్పంచులు ఇండిపెండెంట్గా ఇండివిజువాలిటీ మీద, పర్సనాలిటీ మీద గెలుస్తాం. ఏ పార్టీ సింబల్ ఉండదు. సొంత గుర్తులు, సొంత ప్రభుత్వం కేటాయించిన మామూలు గుర్తులు ఉంటాయి. ఆ గుర్తుల మీద గెలిస్తే మేము ఏ పార్టీకి చెందిన వారం కాదు. ఒకవేళ ఏ పార్టీకన్నా అభిమానం ఉంటే మొన్న మాత్రం కాంగ్రెస్కే సపోర్ట్ చేసి గెలిపించినాం. అయినప్పటికీ ముఖ్యమంత్రి గారు మా మీద కక్షభూని ఈ విధంగా చేస్తున్నారు. నేనైతే చెప్తున్నా, 11 నెలలకెళ్ళి వేచి చూసినాం. ప్రజలతోని, మాకు అప్పులు ఇచ్చిన వాళ్ళతో ఇబ్బంది అవుతుంది. మేము మా కుటుంబాల కోసం చేయలేదు. ఎక్కడైతే పనులు చేసినామో మన ఊరు మనబడి పనిచేసినాం. స్కూల్ మొత్తం తలుపులు పెట్టించినాం. ఆ తలుపులని వీకెచ్చుకుంటాం. ఇంకా మిగతా పనులకు డబ్బులు లేకపోతే తాళాలు వేస్తాం.